హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, గ్రహణం పట్టువిడుపు స్నానం చేయాలా, గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలా వద్దా, అలానే పూజా గదిని కూడా శుభ్రం చేసుకోవాలా వద్దా, మరియు హోలీ పండుగ ఈరోజు చేసుకోవాలా లేదా రేపు చేసుకోవాలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా చేయండి. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమవుతుంది. గ్రహణం ప్రారంభమయ్యే ముందు గరిక లేదా తులసి ఆకులను మనం ఉపయోగించే ఆహార పదార్థాలలో వేస్తే గ్రహణ ప్రభావం ఆ పదార్థాలపై ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ మనం ప్రతిరోజు వాడుకునే ఆహార పదార్థాలలో గరిక లేదా తులసి ఆకులను వేసి ఉంచండి. గ్రహణానికి 2 గంటల ముందే మనం భోజనం చేయాలి. ఎందుకంటే గ్రహణం సమయంలో మనం కడుపులో ఎలాంటి ఆహారం ఉండకూడదు. గ్రహణం సాయంత్రం 6:47 ముగుస్తుంది. కావున గ్రహణం సమయంలో మనం ఎలాంటి ఆహారం కూడా తీసుకోకూడదు. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉన్నట్లయితే పాలు, పండ్లు తీసుకోవచ్చు. వారికి ఎలాంటి తప్పు ఉండదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పదునైన వస్తువులు ముట్టుకోకూడదు. గ్రహణం చూడకూడదు. వీలైతే ఒక గదిలో గ్రహణ కిరణాలు పడకుండా చూసుకొని విశ్రాంతి తీసుకోవడం మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని పట్టు విడుపు స్నానం తప్పకుండా చేయాలి. స్నానం చేసే కంటే ముందే ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి. గ్రహణం మంగళవారం రోజు వచ్చినందున మంగళవారం రోజు దేవుళ్లను శుభ్రపరచకూడదు కనుక బుధవారం రోజు పూజా గదిని అలానే దేవుళ్లను శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చు. పట్టు విడుపు స్నానం చేసిన తర్వాత మరలా ఆహారం వండుకొని తినాలి. ఉదయం వండిన ఆహారం అస్సలు తినకూడదు. ఎందుకంటే గ్రహణ ప్రభావం వల్ల ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువైపోయి ఆహారం పాడయ్యే అవకాశం చాలా ఉంటుంది. అందుకని పట్టి విడుపు స్నానం అయ్యాక కొత్తగా ఆహారం వండుకొని తినడం మంచిది. ఉదయం వండుకున్న ఆహారం బయట పడేయడం కానీ లేదా కుక్కలకు ఆహారం పెట్టడం కానీ చేయండి. అయితే ఈసారి హోలీ మరియు గ్రహణం 2 ఒకేసారి వచ్చినందుకు ఏ రోజు జరుపుకోవాలి అనేది చాలామంది అనుకుంటారు. గ్రహణం అనేది చంద్రుడికి సంబంధించినది కనుక గ్రహణం ఉన్నప్పుడు మనం హోలీ పండుగ జరుపుకోకపోవడం మంచిది. అందుకే గ్రహణం ఉన్న రోజు కాకుండా తర్వాత రోజు అంటే బుధవారం రోజు మనం హోలీ పండుగ చేసుకోవాలి. కానీ చాలామంది గ్రహణం రోజు మాత్రమే హోలీ జరుపుకుంటారు. కానీ అది సరి అయిన విధానం కాదు. ఈ విషయం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.